రైతన్నకు లాఠీ దెబ్బలు, విత్తనాల కోసం క్యూ లైన్లో రైతులు, లాఠీ చార్జ్ జరిపిన పోలీసులు, విచక్షణ రహితంగా కొట్టిన కాకీలు. ఆదిలాబాద్లో ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహం అనేటువంటి ఒక వార్త కనపడతా ఉన్నది. ఇక రైతన్నకు లాఠీ దెబ్బలు దేనికోసం తెలుసా? విత్తనాల కోసం లైన్లో నిలబడ్డందుకు, విత్తనాల కోసం లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది. రైతులే కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. నేను ముందంటే నేను ముందనుకుంటా పంచాయతీలు పెట్టుకునేటటువంటి సమయం వస్తే ఇక ఆడికెళ్ళి పోలీసులు వచ్చిండ్రు. ఆడికెళ్ళి పోలీసులు వచ్చి ఇక రైతన్నలను లాఠీ దెబ్బలు కొడతా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది తెలంగాణ? రైతులు ఎంత అభివృద్ధి చెందారనేది ఇక ఈ ఒక్క విషయంతో మనకు అర్థమైపోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటిదనేది క్లియర్గా మనకి ఇక్కడ అర్థమైపోతా ఉన్నది. ఆరుగాలం కష్టపడే రైతులకు రేవంత్ సర్కార్ లాఠీ దెబ్బలను కానుకగా ఇస్తోంది. రైతే రాజు నమ్మిన చోట ఖైదీలా చూస్తోంది. ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడినట్లే రైతులపై పోలీసు జులుం ప్రదర్శిస్తోంది. స్వరాష్ట్రంలో ఇదేనా కోరుకుంది? ఇందిరమ్మ రాజ్యం అంటూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి బకాయిలు ఊదే ప్రభుత్వం రైతులను కూడా నానా గోస పెడుతోంది అనడానికి లాఠీ దెబ్బలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడతా ఉందరట. చూడండి, ఆదిలాబాద్ జిల్లాలోనే రైతుల్ని కొడతా ఉన్నారు, లాఠీ దెబ్బలతోటి పోలీసులు కొడతా ఉన్నారు. మరి అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు పోలీసులు. మరి ఏమైనది? ఇదేనా వచ్చినటువంటి మార్పు? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజా పరిపాలన కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు మరి రైతులకు సరిపడా విత్తనాలను ఎందుకు సమకూర్చలేకపోయిర్రు? పాస్ పుస్తకాలు పరుచుకొని చెప్పులు లైన్లో పెట్టుకొని 2014 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మన స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా మరి ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అనేది మరి రాష్ట్ర సర్కార్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ వార్త చూడాలా. ఈ వార్త రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీసు వాళ్ళు రైతులను కొడతా ఉన్నారు ఆడ. రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. మొన్నటిదాకా పంటలకు నీళ్లు ఇవ్వలేదు, ఉన్న నీళ్లు వాడుకుందామంటే కరెంటు సరిగా ఇవ్వలేదు. ఇప్పుడు విత్తనాల కోసం వెళ్తే లాఠీలతో సమాధానం చెబుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందజేయాల్సినటువంటి సర్కార్ వారిపై లాఠీలతో విరుచుకుపడుతోంది, దాడులు చేయిస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలో పత్తి విత్తనాల కోసం వెళ్లిన రైతులపై పోలీసులు లాఠీ చార్జీలు చేసిర్రు. ఇక వర్షాలు కురుస్తుండటంతో రైతులు పోతా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు పంట వేసుకోవాలి కాబట్టి. మరి నీళ్ళు ఇవ్వడంలో కూడా జాప్యం జరిగింది. మనం చెప్తున్నామని కాదు కానీ తెలంగాణ రైతాంగమే ఒకసారి మీరు చెప్పుర్రి, చెప్పేది కరెక్ట్ అయితే కరెక్ట్ అనండి, లేకపోతే తప్పైతే తప్పనండి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళ కోసం మీరు సమస్య ఉన్నదా లేదా? నీళ్లు మీకు మంచిగానే అందినాయా? లేకపోతే ఆ నీళ్లు వాడుకోవడానికి కరెంటు మీకు చక్కగా అందిందా లేదా? ఇక లేకపోతే ఈ రెండు పక్కగా పెడితే మీరు పండించి చేతికి వచ్చిన ధాన్యాన్ని కూడా సక్రమంగా కొన్నారా లేదా? రైతు బంధు అయినా చక్కగా వేసిర్రా? మరి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నది కొత్త ప్రభుత్వం అనేది తెలంగాణ రైతాంగం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ అలా పంట వేసుకుంటాం, మాకు ఎరువులు కావాలని చెప్పేసి మరి దుకాణాల దగ్గరికి పోతే ఆడ క్యూ లైన్లో నిలబెట్టి పోలీసుని పిలిపించి విచక్షణారహితంగా లాఠీ దెబ్బలు కొట్టించడం కూడా కరెక్టా కాదా? తెలంగాణ రైతాంగమే మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.